వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. బిడ్డను చూసుకోవడం చేత కాదా? కన్న బిడ్డ విషయంలో ఇంత నిర్లక్ష్యమా? చేత కాకపోతే ఎందుకు కనాలి? నువ్వు అసలు కన్న తల్లివేనా? అంటూ కొందరు రాక్షసులు ఓ మహిళను సూటిపోటి మాటలతో సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ట్రోల్స్ చేశారు. పురిటి నొప్పులతో కూడా ఇంత వేదన పడలేదేమో అన్నట్లుగా పిచ్చి కుక్కల్లా వెంటపడ్డారు. నవమాసాలు మోసి కనిపించిన బిడ్డను ఎంతో అపురూపంగా చూసుకుంటున్న నాపై ఇలాంటి నిందలు ఎలా వేస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై కఠిన నిర్ణయం తీసుకుంది. తాజాగా ట్రోల్స్ వల్ల ఓ మహిళ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఏప్రిల్ 28న అవడిలోని వేజియన్ స్టాఫర్డ్ అపార్ట్మెంట్ భవనం 4వ అంతస్తులో నివసించే రమ్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన చిన్నారిని చంకలో ఉంచుకుని ఇల్లు ఊడ్చే కర్ర తేవడం కోసం బాల్కనీలోకి వెళ్ళింది. ఈ సమయంలో అనుకోకుండా ఆ బాబు తల్లి చేతుల నుంచి జారి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడ్డాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయగా అపార్ట్మెంట్ వాసులు బయటకొచ్చి చూసేసరికి సన్షేడ్ పై బాబు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయగా అపార్ట్మెంట్ వాసులు బయటకొచ్చి చూసేసరికి సన్షెడ్ పై బాబు వేలాడుతూ కనిపించాడు. కొందరు బెడ్షీట్లు కింద పట్టుకోగా కిటికీల నుంచి బయటకొచ్చి ఓ వ్యక్తి ఆ చిన్నారిని చాకచక్యంగా అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఆ వీడియో చూసిన వారు ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చూశారు. అయితే ఆ ఘటనపై పలువురు నెటిజన్లు చిన్నారి తల్లిపై విపరీతమైన ట్రోల్స్ చేయడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, స్నేహితులు సైతం రమ్యను కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. బిడ్డ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నదానికి ఎందుకు కనాలి? నువ్వు అసలు కన్న తల్లివేనా? పిల్లల్ని చూసుకోవడం కూడా చేత కాదా? అంటూ కామెంట్లు చేయడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం కుమారుడితో కలిసి కోయంబత్తూరు సమీపంలోని కరమండైలో తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న రమ్యను చూసిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆమె మరణంపై నటుడు ప్రశాంత్ రంగస్వామి, సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ, ఏ తల్లి తన బిడ్డ నిర్లక్ష్యంగా చూడదు. మీ ట్రోల్స్ వల్ల ఓ తల్లి ప్రాణాలు పోయాయని విమర్శించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.